హాయ్ అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్ గారెప్పలండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బియ్యం పిండి, ధనియాలు, జీలకర్ర, ఆనియన్, వెల్లుల్లిపాయలు పేస్ట్ అండి. అది పచ్చివే అన్నమాట. అవి మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. స్మూత్గా చేసుకోవద్దని కొంచెం కచ్చా పచ్చాగా చేసి పెట్టుకోండి. అండ్ డ్రై రోస్ట్ చేసిన పల్లీలు అంటే నూనె లేకుండా వేపుకుంటాం కదండి, ఆ పల్లీలు పొట్టు తీసేసి ఎలాగ ఒక పల్లీని 2 దబ్బలుగా చేసుకున్నాను అనమాట. నువ్వులు కూడా పచ్చివే అండి. కొత్తిమీర, కరివేపాకు, మీ టేస్ట్కు తగ్గట్టు సాల్ట్, కారం, పసుపు, చిటికెడు పసుపు, వేడి నీళ్ళు అండి, గోరువెచ్చని నీళ్ళు అనమాట ఇవి. ఈ గోరువెచ్చని నీళ్ళతోనే పిండి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పిండిలో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ తర్వాత పల్లీలు, దీనికి పల్లీలు కొంచెం ఎక్కువ పడితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ టైం తిన్నాను, నాకు చాలా బాగా నచ్చాయి ఇవి. పల్లీల తర్వాత నువ్వులు కూడా వేసుకోండి మొత్తము. అంటే ఇవి ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. పల్లీలు, నువ్వులు అక్కడక్కడ తగులుంటే. పసుపు, కారం కూడా మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. మేము కొంచెం కారం స్పైసీగా తింటాం కాబట్టి మేము కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాం. ఇందాక చెప్పా కదండి, ఆ పేస్ట్ అనమాట. ఆ పేస్ట్ కూడా వేసుకోండి. ఆ పేస్ట్ అన్నీ వేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు అండి. కొత్తిమీర, కరివేపాకు అని చెప్పా కదా, కరివేపాకు అన్నీ వేసుకొని మొత్తం ఒకసారి అవన్నీ ఆ మసాలాస్ అన్నీ స్పైసెస్ అన్నీ ఒకసారి పట్టేలాగా పిండికి మొత్తం నీట్గా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం గోరువెచ్చగా నీళ్లు కాచుకున్నాం కదండి, ఆ గోరువెచ్చగా కాచుకున్న నీళ్ళని కొంచెంగా పోసుకుంటూ పిండి ముద్దలాగా చేసుకొని, మనం చపాతీ పిండి చేసుకుంటాం కదా అలా చేసుకొని, అది కొంచెం చూడండి ప్రెస్ అయితే కొంచెం లోపలికి వెళ్తుంది కదా, అలా అనమాట. అలా చిన్న ఉండలుగా చేసుకొని అలా మొత్తం కలిపేసి పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసేయండి. లిడ్ పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలాగ పిండిని చిన్న బాల్స్గా చేసుకొని, పూరీ బ్రష్ ఉంటుంది కదండి, ఆ పూరీ బ్రష్కి ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టేసి ఆ కవర్ మీద ఆయిల్ పూసేసి, అంటే కింద సైడు పై సైడ్ 2 సైడ్లు ప్లాస్టిక్ కవర్ పెట్టాలండి. ఆ ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ పూసేసి ఆ ముద్ద ఉంది కదండి, ఆ ముద్ద తీసి పూరీ ప్రెస్లో పెట్టేసి ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత పూరీ ప్రెస్లో ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం మందంగా ఉంటాయండి. అది మన చేతితో కొంచెం నిమురుకున్నాము అంటే కొంచెం పలచగదుకోండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇలాగ కొంచెం నిమురుకున్నాము అంటే పలచగా వస్తుంది. ఇవి ఎంత పలచగా ఉంటే టేస్ట్ అంత బాగుంటాయండి. ఇంకా అవి తీసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే అనమాట. ఇందాక డీప్ ఫ్రైకి ఆయిల్ చెప్పడానికి మర్చిపోయానండి. డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా తీసుకోండి. అవి డీప్ ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రై చేసుకున్నాక ఇలాగా ఎర్రగా కాల్చుకోండి. అంటే మీకు తెలుస్తుంది కదండి కాలిందా కాలేదా అని చెప్పి. మరి మాడ పెట్టుకోవద్దండి, కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కాల్చుకోండి. అంతే అండి, గారెప్పలు రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్